మనం ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ని బ్యాంక్కి వెళ్ళకుండానే ఏ యాప్లు ఇన్స్టాల్ చేయకుండానే ఈజీగా మన ఫోన్లో ఉన్న వాట్సాప్ నుంచే ఎస్బీఐ స్టేట్మెంట్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని మీ వాట్సాప్లో అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు హాయ్ అని అయితే సెండ్ చేయండి. ఓకే, సెండ్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుందన్నమాట రిప్లై. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద మోర్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా పైన, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ మీకు రిటర్న్లో ఈ మెసేజ్ అయితే వస్తుంది అనమాట, బ్యాంకింగ్ సర్వీసెస్ అని. ఓకే, దాని మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఎస్ఎంఎస్ రిటర్న్లో అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ డ్యూరేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏ డ్యూరేషన్లో కావాలి, కరెంట్ ఇయర్ది, కరెంట్ మంత్ది కావాలా, ప్రీవియస్ 3 monthsది కావాలా, ప్రీవియస్ మంత్ది కావాలా, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్దా లేకపోతే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్దా అన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేను ప్రీవియస్ 3 months దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. సో సెలెక్ట్ చేసి ఎంటర్ చేయగానే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, మళ్ళీ మీకు ఇలాంటి ఎస్ఎంఎస్ అయితే రిటర్న్లో వస్తుంది. ఓకే, ఇలాంటి మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పీడిఎఫ్ అన్నది వస్తుంది, మీ 3 months స్టేట్మెంట్ అనమాట. నేను 3 months సెలెక్ట్ చేశాను కాబట్టి 3 months స్టేట్మెంట్ అన్నది వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ని ఓపెన్ చేయగానే, ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ 5 digits ఆఫ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. మీరు ఈ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో లాస్ట్ 5 digits అనమాట. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ పీడిఎఫ్ అనేది కదా పైన, దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ ఇవ్వమని అయితే అడుగుతుంది. సో మీరు లాస్ట్ 5 digits ఆఫ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ అయితే చేయండి. సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా వాట్సాప్ని యూస్ చేసి మనం ఎస్బీఐ స్టేట్మెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎక్కడైతే ఫాలో అవ్వండి.